अवतार में है बाबा की जय बाबा అండి అందరికీ జై బాబా. ప్రార్థనా గీతాన్ని విజయలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा. महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा. इह परानंद जीवन मेवा इह परानंद जीवन मेवा. भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా अवतार नमो देव देवा. प्रभु नमो देव देवा. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్స్ అండి రజనీ గారు. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి విజయలక్ష్మి గారు. జై బాబా. జై బాబా. మనందరం కూడా ఈ అద్భుత అవకాశాన్ని ప్రభు ఆశీస్సులతో మనం చేసుకుంటున్నాం గనక మనం ప్రభుకే ధన్యవాదాలు తెలుపుకుందామండి. మనందరి తరపున అవతార్ మెహర్ బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రార్థనా గీతాన్ని చాలా చక్కగా పాడినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు మనం ఈ రోజు అంటే గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు మెహర్ బాబా యొక్క అనంత దయ, ఆ దైవీ మానవుని దయ అనంతం అని చెప్పి ఇరిచి చెప్పిన 2 సంఘటనల ద్వారా మనం తెలుసుకోగలిగాం. అంటే ఎలాంటి పాపం అంటే తప్పు చేసినా కూడా ఆయన యొక్క అపారదయమని రక్షిస్తుంది అన్న విషయం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే బాబా కూడా అంటారు, నేను క్షమించలేని నేరం ఎవరు ఇప్పటి వరకు చేయలేదు అని. అంటే ఆయన అపార దయకది ఆ క్షమా గుణానికి మనం అవగతం చేసుకోవాలి. అలా అని చెప్పి మనం తప్పులు చేసేస్తే భగవంతుడు క్షమిస్తాడు కాదు. ఆయన యొక్క ఆ అపారదయ ఉండబట్టే మనం చేసిన తప్పు మళ్ళీ చేస్తున్నా కూడా క్షమించబడుతున్నాము అంటే ఆయన యొక్క అపారదయ కాపాడుతోంది అన్న అవగాహన ప్రేమికుల్లో ఉండాలి. మరి ఈ రోజు ఇరిచి ఏం చెప్తున్నారంటే ప్రేమ గుండం దీని గురించి మీకు తెలియజేస్తాను అంటున్నారు ఇరిచి. మనలోని బలహీనతలు మనకు తెలుసన్నది నిజం కావచ్చు, కానీ మనం ఒప్పుకోం. మెహర్ బాబాను ప్రేమించడం మనకు వీలు పడదని చెప్పవచ్చు, కానీ ఇదంతా తేలిగ్గా ఆలస్యం చేయదగింది కాదు అంటున్నారు. అంటే మనం అనుకుంటాం బాబా ఇచ్చే ఈ కండిషన్స్ చూస్తే అవుటర్స్ కోరికలు తీర్చకపోతే ఎలాగండి, భగవంతుని ప్రార్థించడం, ప్రేమించడం ఏంటండి, పూజించడం కదా, ఇలా అంటూ ఉంటారు. అంటే ప్రేమించడం మనకు వీలు పడదని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ బలహీనత ఉంది కదా, మరి భగవంతుని పూజించద్దు ప్రేమించమని ప్రెజెంట్ అవతారంలో చెప్పినప్పుడు మనం దాన్ని అంగీకరించకపోతే మనకున్న బలహీనతలే కారణం దానికి. దాన్ని బాబా మీద నెపం కింద మనం వేయకూడదు. కాబట్టి ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నారంటే మనలోని బలహీనతలు మనకు తెలుసు అన్నది నిజం కావచ్చు, నిజమే మన బలహీనత మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తామంటే మనసు మాట విని హృదయ ద్వారం తెరవడం వల్ల దాన్ని అధిగమించేస్తాం.
బలహీనత ఉన్నా లేదని కప్పుపుస్తాం. మెహర్ బాబాను ప్రేమించడం మనకు వీలు పడదని చెప్పవచ్చు. అంటే మాకు అవద్దండి, అలా ఎలా కుదురుతున్నా అంటాం. కానీ ఇదంతా తేలిగ్గా ఆలస్యం చేయదగింది కాదు. అంటే బాబా చెప్పినట్లుగా ప్రజెంట్ విస్మరిస్తాం, గతాన్ని పూజిస్తాం, ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తాం. అలా ఉంటుంది. అందుకే మానవుల్లో మార్పు రాలేదు అన్నది బాబా ఇందుకే కారణం. అంటే మనం ప్రజెంట్ ఏం చేస్తాం, బాబా ఎంత నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నన్ను నిత్య సహచరుని చేసుకో, 2 చేతులతో నా కొంగు పట్టుకో అని ఎంత మొత్తుకున్నా కూడా మనం వినం. ఆ అవతారం చాలించాక అప్పుడు ఆయనకు గుడులు కట్టి గోపురాలు కట్టి ఆయన ఇలా అన్నారండి, ఆయన ఇలా అన్నారని మనం చెప్తాం, వల్లె వేస్తాం. అలాగా ఆలస్యం చేయదగింది కాదు. కాబట్టే ఆయన మళ్ళీ ఏం చేస్తాం, అవతారం వెళ్ళాక మళ్ళీ పూజిస్తున్నాం. కాబట్టి బాబా ఏమంటున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరి ఇది చాలు కదా. మీరు ప్రేమించలేకపోతే ఏమీ బాధపడకండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ప్రేమించేందుకే నేను ఇక్కడ ఉన్నాను అన్న బాబా సూక్తుల్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత అద్భుతంగా ఇది చెప్తున్నాడు చూడండి. మనకున్న బలహీనతలు మనకు తెలుసు, మనం బాబాని ప్రేమించడం వీలు కాదని మనకి తెలుసు. కానీ ఒక్కటి మాత్రం బాబా అందుకే నా సమాధి దర్శనంలో రెండు విషయాలు గుర్తు పెట్టుకోండి అని చెప్పారు. ఒకటి ఏంటంటే, నీకు ఇబ్బంది కలిగినా సరే ఇతరుల సంతోషాన్ని కోరు. రెండోది ఏంటంటే, నన్ను దర్శించుకున్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని నా గుర్తు పెట్టుకుని నా సమాధి దర్శనంలోకి దండం పెట్టుకుంటున్నారు బాబా. అదే ఇక్కడ ఇరిచి చెప్తున్నారు. బాబా కూడా ఎంత అద్భుతంగా ఒక సందేశంలో చెప్తారండి ప్రేమికునితో, శాశ్వతంగా నిన్ను నేను ఇప్పటికే నా వాడిని చేసుకున్నాను. అంటే శాశ్వత చెలికాడండి ఆయన. అందుకే శాశ్వత ప్రీతముడు, శాశ్వత చెలికాడు అన్ని ఆయనే. కాబట్టి బాబా సందేశం, శాశ్వతంగా నిన్ను నేను ఇప్పటికే నా వాడిని చేసుకున్న విధంగా నీవు కూడా నన్ను నీ వాడిని చేసుకో అంటున్నారు బాబా. ఆ సందేశాన్ని మర్చిపోకూడదు. అలాగే ఇరిచి కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, బాబా నిన్ను ప్రేమిస్తున్నారు. ఎలా ప్రేమిస్తున్నారు? నిన్ను నీవు ప్రేమించుకోలేనంతగా బాబా నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి బాబా వచ్చిందెందుకు? మిమ్మల్ని ప్రేమించేందుకే ఇక్కడికి వచ్చారు బాబా. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నారు. అంటే మనం కారణాలు వెతుకుతాం కనుక ఆ కారణాలకి సమాధానం ఏంటంటే, బాబా నన్ను ప్రేమిస్తున్నాడు, బాబా నన్ను శాశ్వత ప్రేమికుడిగా తీసుకున్నాడు, నేను ప్రేమించుకునే దానికన్నా బాబా నన్ను ప్రేమిస్తున్నాడు, బాబా వచ్చిందే నాకు ప్రేమను అందివ్వడానికి. ఇలాంటి విషయాలన్నీ మననం చేసుకోండి. మన అష్టోత్తరం సహస్రం చదువుతాడు, అది కాదు చదవలసింది. ఇది చదువుకుంటే మన జీవిత లక్ష్యం గమ్యం త్వరితగతం అవుతుంది అనమాట. అందుకని ఇరిచి చెప్తున్నాడు, మీరు సాకులు చెప్పచ్చు, బలహీనతలు ఉన్నాయనొచ్చు, కుదరదనొచ్చు, కానీ ఇవన్నీ కుదరాలి అంటే, బాబాని ప్రేమించాలి అంటే ఈ ఒక్క సందేశాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి అంటున్నారు ఇరిచి. అప్పుడప్పుడు నిజమైన ప్రేమ అంటే ఏమిటో వర్ణించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమంటే ఏమిటో వివరించిన తర్వాత, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగేవారు బాబా. మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగేవారు బాబా. సరే, యథార్థ ప్రేమ కలిగిన సాధువులు మస్తుల గురించి విన్నాక మేమేమని చెప్పగలం? మాలో కొందరు నేను నిన్ను ప్రేమించేందుకు ప్రయత్నిస్తా బాబా అనేవాళ్ళం, లేదా ప్రేమించాలనుకుంటున్నాననే అనేవాళ్ళం. అంటే ప్రేమించాలనుకుంటున్నాం బాబా అనేవాళ్ళం. ఏమో మరి, నాకు తెలియదు బాబా అనేవాళ్ళం. దాంతో బాబా అనేవారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని నన్ను అడిగేవారు. అంటే ఇరిచి చెప్తున్నాడు, అసలు అంత ప్రేమమయుడైన బాబా కూడా ఈ ప్రేమంటే చెప్పేసేవారు. ఇలా ప్రేమంటే ఇది అన్నీ చెప్పేవారు. కానీ తీరా చూస్తే బాబా అడిగేవారట మండలి వాళ్ళని, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని. అంటే ఆయనకి అన్నీ తెలుసండి. కానీ వాళ్ళ నోటి నుండి, నేను ఎప్పుడు అదే చెప్తాను, బాబాకి ఒక ఒక మానవుడికి ఎప్పుడు తృప్తి లభిస్తుంది అంటే, మంచి విందు భోజనం తిన్నాక వాడు తృప్తి పడతాటండి. అలాగే బాబాకిటండి
ప్రేమికుడి నోటి నుంచి బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే విందు భోజనంతో సమానం అని చెప్పారు. నా కడుపు నిండిపోతుంది అన్నారు బాబా. అలాగే ఈ ప్రతిసారి బాబా మండలి వాళ్ళని అడిగేవారట, మీరు నన్ను ప్రేమిస్తున్నారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని. కానీ యథార్థ ప్రేమ కలిగిన సాధువులు మస్తులు గురించి విన్నాక మేమేమని చెప్పగలం? అందుకని నేను నిన్ను ప్రేమించేందుకు ప్రయత్నిస్తా బావా అనేవారు కొందరు. అంటే ప్రయత్నిస్తాను అనేవారు. ప్రయత్నిస్తున్నాను కాదు, ప్రయత్నిస్తా ఇంకా మొదలు పెట్టలేదు అనేవారట కొంతమంది. కొంతమంది అనేవారట ప్రేమించాలనుకుంటున్నాం బాబా అనేవారట. ఇంకో మంది అనేవారట ఏమో బాబా మాకు తెలియదు అనేవారట. ఇలాంటి సమాధానాలు వచ్చేవాట. బాబా మండలి వాళ్ళని అడిగితే మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంటే మండలి ఇలా చెప్పేవారు. ఆఖరికి బాబా ఇరిచిని అడిగేశారు. ఏమని? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అడిగారు బాబా. నాకు తెలియదు బాబా అనేవాణ్ణి. బాబా చాలా విచారంగా కనబడ్డారు. ఇప్పుడు నాకు సౌజ్ఞలు చేస్తూ, సరే కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పలేవా నువ్వు అన్నట్ట. అసలు ఎంత అద్భుతమైన ప్రేమావతారమో చూడండి. ఆ చిన్న మాటకే ఆయన తృప్తి పడిపోతాడు. అది గ్రహించలేకపోతున్నాం మనం ప్రేమికులు. ఏమని చెప్తున్నాడు ఇరిచి? నేమో మరి నాకు తెలియదు బాబా అన్నట్ట. పోనీ నువ్వు నన్ను మళ్ళీ అడిగారు బాబా. మళ్ళీ నాకు తెలియదు బాబా అని అన్నాడు ఇరిచి. బాబా చాలా విచారంగా మొహం పెట్టి అన్నారు, పోనీ ఓకే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలీదు, కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయమేనా నీకు తెలుసా? అదేనా గ్రహించగలిగావా? అంటే ఎంత అద్భుతమైన చర్య! ఇరిచి నేను మొన్న కూడా ఆ అనంత దయలో చెప్తాడండి. నాకు ఒక అనుమాన బీజం ఉంది. ఈయన అవతారుడా, భగవంతుడా అనే అనుమాన బీజంతోనే ఆయన సాన్నిహిత్యంలో రాత్రింబవలున్నాను. ఆయన స్పీచెస్ చెప్పాను. ఇంత అనుమాన పచ్చినేనా నన్ను క్షమించేసి నన్ను ఒక ఆ అనుభవం, నేను అవతారుడనే అనుభవం కలిగే వరకు నన్ను భరించారు చూసారా, అదే అనంత దయ అన్నాడు ఇరిచి. అలాగే ఇరిచితో బాబా ఇక్కడ ఏమంటున్నారు? కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయాన్నైనా గ్రహించావా అని అడిగారు. అప్పుడు ఇరిచి చెప్తున్నాడు, అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా బాబా అనేవాణ్ణి. బాబా ఆనందంతో ముద్దివ్వమని సౌజ్ఞ చేసేవారు. దాంతో బాబా చెంతకు వెళ్ళి సున్నితంగా ఆయన బుగ్గపై ముద్దెట్టుకుంటే, అలా కాదు ముద్దివ్వాల్సింది, నన్ను నువ్వు ప్రేమించే రీతిలో నీ ముద్దుండాలి, నన్ను ఎలా ప్రేమిస్తున్నావో అలా ముద్దివ్వమని మళ్ళీ సౌజ్ఞ చేశారు. అంతటి నేను బాగా గట్టిగా ముద్దు పెట్టుకున్నాను బాబా అని చెప్తున్నాడు ఇరిచి. ఎంత అద్భుత భాగ్యశాలో చూడండి. దైవీ మానవుడే నేను ప్రేమిస్తున్నాను రా నిన్ను, నువ్వు అంటే అప్పుడు ఏమన్నాడు? అలాగే బాబా చేస్తాను అన్నాడు. ఏమంటున్నారు బాబా? అలా కాదు, నీ ప్రేమ ఎంత ఉందో నీ ముద్దు ద్వారా నాకు తెలియజేయాలని చెప్పి బాబా ముద్దిమ్మన్నారు. మామూలుగా ఇస్తే సరిపోదు, నీ ప్రేమ ఎలా ఉందో నాకు తెలియాలి అంటే అలాంటి ముద్దివ్వు అంటే అప్పుడు ఇరిచి గట్టిగా బాబాని ముద్దు పెట్టుకున్నట్ట. ఇది జరుగుతున్నంతసేపు నాలో ఆలోచనలు రేగుతున్నాయి. ఏమిటబ్బా ఈ ముసలాయన గొడవ? ఆయన్ని ప్రేమించడం అంత అసాధ్యమా? ఇరిచి తన మనసులో భావాలు మనతో పంచుకుంటున్నారు. ఏమిటి ముసలాయన గొడవ? ఈ ప్రేమించడాలేంటి, ఈ ముద్దులు ఇవ్వడాలేంటి, ఆయన్ని ప్రేమించడం అంత అసాధ్యమా? లేకపోతే మనం ఆయన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పమని మనకు అంతగా ఎందుకు చెబుతున్నారు అనిపించేది. అంటే బాబా చేసే ఈ చర్య మన కోసమేనండి. మనలో ఉన్న ప్రేమని పెంచడం కోసం చేస్తున్న చర్య. ఆయనకి ఎప్పుడు ఇందాకనే చెప్పేశారు సందేశంలో, నేను శాశ్వత ప్రేమికుడిగా నేను తీసేసుకున్నాను, నీ ప్రయత్నమే ఉంది అంటారు బాబా ఎప్పుడూ కూడా. అందుకని ఇరిచి ఏమనుకుంటున్నాడు మనసులో? ఏంటి ఈయన గొడవ? అప్పటికి బాబాకి ఇరిచికి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. అందుకని ముసలాయనాన్ని సంబోధన చేసుకుంటున్నాడు చూడండి. ఏమిటి ముసలాయన గొడవ? ఆయన్ని ప్రేమించడం అంత అసాధ్యమా? పెద్ద కష్టం. మనం మా ప్రేమ అనుకుంటే మనం ప్రాపంచిక ప్రేమనే మనం తీసుకోవడం వల్ల బాబాని ప్రేమించడం పెద్ద కష్టం కాదు అనుకుంటున్నాం. కానీ బాబాని ప్రేమించడం వల్ల ఎన్ని అగచాట్లు, ఎన్ని హడల్స్ వస్తాయో అనుభవించిన ప్రేమికులకు తెలుస్తుందండి. ప్రేమ అధికమైన కొద్దీ పరీక్షలు ఎక్కువవుతాయి. ఎందుకంటే వాళ్ళకే ఓపిక, సహనం పెంచడం కోసం ప్రభు ఆ పరీక్షలు పెడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నాడంటే, ఆయన్ని ప్రేమించడం అంతా సాధ్యమా? ప్రేమిస్తున్నట్లు చెప్పమని మనం ఎందుకంతగా అడుగుతున్నారు అనిపించేది నాకు. అప్పట్లో ఆయన చేసేదేమిటో నాకు అర్థం కాలేదు. దైవీ మానవుడు ఎందుకు పుడతాడు? తన సృష్టిని ప్రేమించేందుకు, తన సృష్టి ప్రేమని స్వీకరించేందుకు వస్తాడు. ఈ జగత్తంతా ప్రేమని స్వేచ్ఛగా తెలియజేసేందుకే సృష్టించబడింది. మనం ఆయన్ని ప్రేమించాలనేది బాబా కోరిక. ఎందుకంటే భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా ఈ సృష్టిలో మనం సరైన స్థానాన్ని సాధించగలం.
దైవీ మానవుడు సృష్టించిన ప్రేమ నాటకంలోని రమణీయత అనుభవించగలం. తనని ప్రేమించమని బాబా మనల్ని కోరారు. అయినప్పటికీ మనలో దైవాన్ని ప్రేమించగలిగే సమర్థత లేదు. అందుకే బాబా నీవు నన్ను ప్రేమిస్తావా, ప్రేమిస్తానని చెప్పమన్నారు. ఆయన కోరికకు విధేయులమై కేవలం మనం అలా చెబితే, మనం అలా చేయగలిగినా చెయ్యలేకపోయినా విధేయతతో మనమలా చెప్పినప్పుడు దాన్ని యథార్థమయ్యేటట్టు సహాయపడుతుందని ఆయనకి తెలుసు. చాలా అద్భుత విషయం. మనం చాలా నిదానంగా దీనిలో అవగాహన చేసుకోవాలండి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, ముందు ఏమన్నాడు, ముసలాయన ఏంటి అస్తమాటికి ప్రేమ ప్రేమ అంటాడు, ఈ ప్రేమించడం అంత అసాధ్యమా అనుకున్నాడు. అనుకుని అప్పుడు అసలు విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, అసలు ఈ సృష్టి ఎందుకు సృష్టించాడు భగవంతుడు? తన సృష్టిని ప్రేమించేందుకే, తన సృష్టి ప్రేమను స్వీకరించేందుకు వచ్చాడు. బాబా అంటారు కదా, నా ప్రేమను మీకు ఇవ్వడానికి, మీ ప్రేమను నాకు ఇవ్వడానికి నేను వచ్చాను అంటారు. ప్రేమ వల్లనే నేను కిందకి దిగడానికి కూడా కారణం అని చెప్పారు బాబా. కాబట్టి ఈ జగత్తంతా ప్రేమని స్వేచ్ఛగా తెలియజేసేందుకే సృష్టించబడింది. అంటే స్వేచ్ఛగా ప్రేమను సృష్టించబడింది అంటే అండి, భగవంతుని ప్రేమిస్తే, ఈ జన్మలో ఆయన అంగీకరిస్తే మన కర్మ ఫలాలు, సంస్కారాలు అన్నీ నశించిపోయి మళ్ళీ జన్మకి పునాది కాకుండా ఈ ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుందండి. అందుకని బాబా ప్రేమ ప్రేమ అంటున్నారు. ప్రేమ వల్ల ఏమవుతుందంటే అన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. అంటే ఏదైనా కష్టం వచ్చి తీసేయమని అడగం, సుఖం వస్తే ఆనందం కలగం. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటామట. భగవంతుని ఇచ్చని అంగీకరించేస్తాం. భగవంతుని మీద అధికాధికమైన ప్రేమ ఉంటే కనుక అంతా నీ ఇచ్చ తండ్రి అని తల ఒగ్గుతామట. అది 6వ భూమికలోనో 7వ భూమికలోనో వెళ్ళాక అప్పుడు అక్కడ అడగట్టు అసలు, తండ్రి నీ ఇచ్చాను తల ఒగ్గుతాట. కనీసం ప్రేమ అడగట్ట, కోరికలు అడగట, మోక్షం అడగట్ట, ఏమి అడగట్ట. ఆ స్థితి రావాలి అంటే ప్రేమ ఒక్కటే చేయగలుగుతుంది. కనుకే ప్రేమ ఏదైనా సాధిస్తుంది అని చెప్పింది బాబా. అందుకు ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు, అసలు సృష్టిలో ఆయన వచ్చేదే ప్రేమే ఇవ్వడానికి, ఆ ప్రేమను తీసుకోవడానికి. అంటే ప్రేమని తీసుకోవడం అంటే ఈ ఆత్మని పరమాత్మలో కలపడానికండి, ఆ సత్యంలో కలపడానికి. ఈ ఆత్మని భగవంతుడి నుండి విడివడిన వాళ్ళం మనం. మళ్ళీ భగవంతుల్లో ఎప్పటికైనా, ఈ జన్మ కాకపోయినా మళ్ళీ జన్మకైనా, ఎప్పటికైనా కొన్ని జన్మల తర్వాత అయినా పరమాత్మలో కలవాలి. ఆ ప్రయత్నం ఏదో ఇప్పుడే చేసేచ్చు కదా అంటారు బాబా. ఎందుకంటే ఇది సులువైన అవతారం, పరిపూర్ణ అవతారం. అంత వెసులుబాటు కలుగుతుంది అవతారంలో ఉన్నప్పుడు, అవతార కాలంలో. కాబట్టి ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నారంటే, మనం ఆయన్ని ప్రేమించాలనేది బాబా కోరిక. ఎందుకంటే భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా ఈ సృష్టిలో మనం సరైన స్థానాన్ని సాధించగలం. మన స్థానం ఏదండి, ఆ పరమాత్మలోనే మన స్థానం. సరైన స్థానం అంటే పరమాత్మలో ఐక్యమవడం, అది సాధించేయగలం ఆయన చెప్పినట్లుగా ప్రేమిస్తే గనక అని చెప్తున్నాడు. దైవీ మానవుడు సృష్టించిన ప్రేమ నాటకంలోని రమణీయతని అనుభవించగలం. అప్పుడు మనం ఎంజాయ్ చేయగలమండి. అందుకే బాబా జీవితాన్ని సాధారణంగా, భగవంతుని సీరియస్ గా తీసుకోండి అన్నది. ఎందుకంటే దేనికి మమైకమైపోండి. ఒక చిన్న కష్టం వచ్చినా, మార్నింగ్ పని మనిషి రాకపోతేనే మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది. అలాంటి చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి దాకా తట్టుకునే శక్తిని ఆయన ఇస్తాడనమాట భగవంతుని సీరియస్ గా తీసుకుంటే. కాబట్టి ఆ రమణీయత, ఈ సృష్టిలో ఆయన చేసే ఈ ప్రేమ నాటకంలోని రమణీయతను అనుభవించగలుగుతాం ఆయన్ని ప్రేమిస్తే కనుక. తనని ప్రేమించమని బాబా మనల్ని కోరారు. అయినప్పటికీ మనలో దైవాన్ని ప్రేమించగలిగే సమర్థత లేదు. బాబా ఎన్నిసార్లు నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నేను మేలుకొలుపుడికే వచ్చాను, నా నామం 14 సార్లు చేసుకోండి, లేకపోతే పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి చేసుకోండి, ఎన్ని చెప్పినా మమైకమైపోయిన మనకు అర్థం కాదు. ఆయన ఏం చెప్పినా మనకు అర్థం కాదు కనుక బాబా ఏం చెప్తున్నారు, తనని ప్రేమించని బాబా మనల్ని కోరినా కూడా మనం దైవాన్ని ప్రేమించగలిగే సమర్థత లేదు. అందుకే బాబా నీవు నన్ను ప్రేమిస్తున్నావా, లేకపోతే నీవు నన్ను ప్రేమిస్తానని చెప్పు అన్నారు. అంటే ప్రతిసారి బాబా ఎందుకు అలా అనేవారు అంటే, ఎప్పటికైనా అటువైపు మొగ్గుతామాట, అటువైపు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది కనుక నీవు నన్ను ప్రేమిస్తానని చెప్పమన్నారు. అందుకే ఇరిచన్ అన్నారు, కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకో ఇరిచ్ అన్నారు బాబా. ఆయన కోరికకు విధేయులమై కేవలం మనమలా చెబితే, మనమలా చేయలేకపోయినా విధేయతతో, అందుకే బాబా విధేయత కూడా, అందుకే 12 మార్గాలు ఎందుకు ఇచ్చారంటే అండి బాబా, ఒకటికి ఒక మార్గం కష్టం కావచ్చు, ఇంకొకటి ఇంకో మార్గం సులువవచ్చు,
ఒకే మార్గం పెట్టారనుకోండి, పాపం కష్టపడతాడు సాధకుడు అని చెప్పి భగవంతుడి యొక్క అపారత అక్కడ కూడా మనకు కనిపిస్తుంది. 12 మార్గాలు ఇచ్చాడు. హౌ టు లవ్ గాడ్ అన్నాడు, మై విష్ అన్నాడు, నేను పిలుస్తున్నానన్నారు. ఆఖరికి నిన్న మొన్న 7 రియాలిటీస్, అంటే నకిలీ ఏదో అసలేదో కూడా మనకి తెలియదు కనుక కన్ఫ్యూజ్ అవుతామని. ఇది అసలురా, ఉన్నది భగవంతుడు ఒక్కడే. యథార్థ ప్రేమ అంటే భగవంతుని ప్రేమించడమే. నిగ్రహం అంటే ప్రతి విషయంలోనూ, ఒక నీ సొంత విషయంలోనే కాదు, అన్ని విషయంలోనూ నిగ్రహంగా ఉండడం, అన్నిట్లోనూ కంట్రోల్, అంటే అంతట్లోనూ మమేకమైపోకు. అలా భగవంతుని ప్రేమించడమే అసలైన వాస్తవం అని చెప్పి 7 రియాలిటీస్ లో బాబా ఇచ్చింది కూడా అందుకే. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఒక అడుగు నువ్వు వేస్తే 99 అడుగులు వేస్తాను అనడానికి అర్థం ఏంటంటే, ఎస్ బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట అను చాలు, అదే విధేయత. దాన్ని తీసుకుని ఆయన 99 అడుగులు వేయించేసి ఆయన చేసుకోవాల్సిన పని నీ మీద చేయించేసుకుంటాడు. అంటే నీ ఆత్మను తీసుకెళ్లి పరమాత్మలో కలిపేస్తాడు. కానీ మనం ఆ ఒక్క అడుగు వెయ్యలేకపోతున్నాం అంటున్నాడు రిచి. ఆయన కోరికకు విధేయులమై కేవలం మనం అలా చెబితే, మనం అలా చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా విధేయతతో మనమలా చెప్పినప్పుడు దాని యథార్థమయ్యేటట్లు సహాయపడుతుంది ఆయనని తెలుసుకోండి. ఎంత అద్భుతమైన విషయం ఇరిచి మనకి తెలియజేశారు. ఒకసారి ఒక ఆయన నాతో ఇలా చెప్పారు, ఇరిచ్, మనం బాబా కూర్చునే కుర్చీకి ఆయన అందులో ఉన్నట్లు నటిస్తూ వంగి దండం పెడుతున్నాము అంటే మనల్ని మనం అమాయకులం చేసుకోవడం కాదా? ఒక క్వశ్చన్ వేశాడు ఒక ప్రేమికుడు. అంటే మెహరాజాద్లో మనం చూస్తాం కదా, ఇది బాబా కూర్చున్న కుర్చీ అండి, ఇది బాబా పడుకున్న మంచం అండి అంటూ ఉంటాం కదా. అది నిజంగా అది ఒక రకంగా మనం అమాయకం అయిపోయినట్టే కదా, అందులో వాటికి దండం పెడుతూ ఉంటాం కదా అని అడిగాడు. అమాయకత్వం. ఎందుకంటే ఇలాంటి అమాయకత్వం ఏదో ఒకనాడు అక్కడ బాబా లేరని చెప్పినప్పుడు మనల్ని ఒక పసివానిగా చూచేటట్టు చేస్తుంది. ఏదో ఒకనాడు మనకు మనమే బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారన్న సత్యాన్ని అనుభవించగలం. అందుకే మెహరాజాద్ వెళ్తే అండి, బాబా రూములో మనం ఆ ప్రెజెన్స్ ఎందుకు ఫీల్ అవుతామంటే ఆ మెహరామా యొక్క ప్రగాఢ ప్రేమ అండి. ఆ ప్రగాఢ ప్రేమే బాబా హెయిర్ని, బాబా వస్తువుల్ని ఎంత అద్భుతంగా భద్రపరచగలిగారు అంటే మనం చూడగలుగుతున్నాం. దైవీ మానవుడు వాడిన వస్తువులని, ఆ హెయిర్ని, ఆ గోళ్ళని మనం చూడగలుగుతున్నామంటే ఆవిడికున్న ఆ ప్రగాఢ ప్రేమ వల్ల, అంత జాగ్రత్త పరచడం వలన మనం అది చూడగానే వెంటనే బాబా ప్రెజెన్స్ లోకి వెళ్ళిపోతాం. అసలు ఆ బాబా రూమ్ లోకి వెళితేనే ఇప్పుడే బాబా వచ్చి వెళ్ళారా అన్నంత పవిత్ర భావన ఎందుకు కలుగుతుందండి? మన హృదయంలో ఆయన ప్రేమ ఉధృతం అయిన కొద్దీ. ఇందాక ఈచి చెప్పాడు కదా, ఒక అడుగు ప్రేమిస్తున్నాను అంటే చాలు, మీరు చేసినా చెయ్యకపోయినా కూడా ఈ విధేయత ఉంది కదా, అది చేయించేస్తుంది, బాబా చేయిస్తారు అన్నారు కదా. అలాగే ఇప్పుడు కుర్చీలో బాబా కూర్చున్నారు అంటే మనం దండం పెడతాం, మంచం మీద బాబా పడుకున్నారంటే దండం పెడతాం. అది ఒక పసివాని చర్యలా మనకు అనిపించవచ్చు. అమాయకమే అన్నాడు కదా అతను, ఇది చెప్తున్నాడు. మీకు ఆ చర్య ఫస్ట్ లో పసివాడిగా అనిపిస్తుంది, అంటే ఒక అమాయకంగా చేసిన చర్య. రాను రాను ఏమవుతుంది, అక్కడ బాబా దర్శనం మీకు కలుగుతుంది అని చెప్తున్నాడు రిచి. మనకి మనమే బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారన్న సత్యాన్ని అనుభవించగలం. ఎందుకు అనుభవిస్తామండి? మనం మెహరాబాద్ కానీ మెహరాజాద్ కానీ వెళ్ళామంటే ప్రపంచాన్ని మర్చిపోతాం, డేట్లు మర్చిపోతాం, అసలు అన్నీ మర్చిపోతాం. ఒక సెకను మన మైండ్ని ఆఫ్ చేసేస్తారు బాబా. ఆఫ్ చేసి మళ్ళీ మెహరాబాద్ నుంచి మన ఇంటికి వచ్చాక, మన ఇంట్లో ఉండి పడుకుని లేచాక ఇంకా మెహరాబాద్ లో ఉన్నాం అనుకుంటాం. ఒక 2 నిమిషాలు మనం అయ్యో మనం మెహరాబాద్ నుండి వచ్చేసామా అంటే మన ఆత్మస్థానం పరమానంద స్వరూపమైన పరమాత్మ దగ్గర ఉండవలసిన మన స్థానాన్ని మనం మరిచిపోయి మాయలో ఉండిపోయి అది నిజమనుకుని మనం బతుకుతున్న మన ఆత్మలన్నిటినీ మేలు కొలపడానికి ప్రేమ ద్వారా బాబా చేసే చర్యలండి అవన్నీ కూడా. మనం అనుకుంటాం బాబా సందేశం ఇచ్చారండి, బాబా అది చేసి, బాబా సందేశం కాదండి, ప్రేమ చర్య. బాబా ఇచ్చిన ప్రతి సందేశం కూడా ప్రేమ చర్య. ఆ ప్రేమికుడి మీద ఆయనకున్న అపార ప్రేమ. ఇందాక మనం ఫస్ట్ చదువుకున్నాం, నువ్వు నా శాశ్వత ప్రేమికుడవి అని భరోసా ఇచ్చేశాడు బాబా. మనమే ఆయనకి ఇంకా శాశ్వత చెరికాడుగా, శాశ్వత ప్రీతముడిగా, శాశ్వత భగవంతుడిగా, శాశ్వత పరమాత్మగా మనం అనుకోకపోవడం వల్లే ఈ వేర్పాటు భావన. అందుకే ఇది చెప్తున్నాడు, అది ఒకప్పుడు మీకు చిన్నపిల్లల చర్యలా అనిపించవచ్చు, తర్వాత ఏమవుతుంది మీకు, మనకి మనమే బాబా ఎప్పుడు ఇక్కడే ఉంటారన్న సత్యాన్ని అనుభవించగలం.
బాబా తప్ప మరేది ఇక్కడ నిజానికి లేదని తెలుసుకోగలిగి ఆయన ఇక్కడ లేరనుకుని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని కూడా తెలుసుకోగలుగుతాం. అంటే సత్యమేదో అసత్యమేదో తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఈ ఈ ఈ ఈ రెండిట్లకి మధ్య ఆ డిఫరెన్స్ ని మీరు తెలుసుకోగలుగుతారు. అంతటా అన్నిటా అంటే ఆ కుర్చీల్లోనూ ఆ సోఫాల్లోనూ మనం బాబా ప్రెజెన్స్ ని ఫీల్ అవుతున్నాము అంటే సత్యాన్ని తెలుసుకున్నట్టండి. ఒక అనుభవం, ఒక యథార్థాన్ని తెలుసుకున్నట్టు. కాబట్టి ఈ వేర్పాటు మీకు అవగతం అవుతుంది అని చెప్తున్నాడు ఇరిచి. 1952లో బాబా అమెరికా సందర్శించినప్పుడు జరిగిన ఒక సంఘటన ఈ సందర్భంలో నాకు గుర్తొస్తోంది. బాబా మిట్టిల్ బీచ్ లో ఉన్నారు. ఆయన్ని చూడడానికి వచ్చిన వారిలో ఒక ఆమె ఉంది. ఆమె బాబాని అమెరికాలో మొదట్లో 1935లో కలిసింది. ఆమె గడిపే జీవితం బాబాని అసంతృప్తి పరచటం వల్ల ఆయన బాధపడుతున్నారన్న చింతతో వ్యధపడసాగింది. తాను ఆమెను ప్రేమిస్తున్నందువల్ల ఆమె దేని గురించి బాధపడవలసిన పని లేదని బాబా అభయమిచ్చారు. కానీ మరుసటి రోజు ఆయన్ని చూడవచ్చినప్పుడు కూడా ఆమె మళ్ళీ తలకిందులైపోయింది. బాబా వ్యధపడటానికి తన బలహీనతలే కారణమని చింతించసాగింది. మళ్ళీ బాబా ఆమెతో ఇలా చెప్పారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవొక పెద్ద ప్రేమ గుండాన్ని నీలోనే కలిగి ఉన్నావు. నీ బలహీనతల గురించి వ్యధపడవద్దు. కాలక్రమంలో అవే పోతాయి. ఒకవేళ అవి పోకుండా అంటి పెట్టుకుని ఉన్నా ఏదో ఒక రోజున ప్రేమ వాటిని హరింపచేస్తుంది. ప్రేమ మహాసాగరంలో సమస్తం అదృశ్యమైపోతాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నందువల్ల నీలోనే ఒక ప్రేమ గుండాన్ని కలిగి ఉన్నావు. నీవు ఆపదలో ఉన్నాను అనుకున్నప్పుడు, నీ బలహీనతల్లో చిక్కుకున్నప్పుడు ఆ ప్రేమ గుండంలో ఒక్కసారి మునుగు. నీలోనే ఉన్న నా ప్రేమ గుండంలో ఉపశమనం పొందు. అది ఎప్పుడూ నీలోనే ఉంటుంది. ఒకవేళ నీవు ఆ గుండంలో నీ బలహీనతల్ని ప్రతిరోజు కడిగినా అది పరిశుభ్రంగానే మిగులుతుంది. ఏం బాధపడకు, బాబా నిన్ను ప్రేమిస్తారు. నిజానికి కావలసింది అదే కదా అన్నారు బాబా ఆమెతో. ఎంత అద్భుతం అంటే మన ప్రేమికులందరూ కూడా ఇది గుర్తు పెట్టుకోవాలండి. ఒక మునక వెయ్యమంటారు. దాని గురించి కూడా రేపు మనం తెలుసుకుందాం. ఇరిచి చెప్తారు. ఇరిచా బావు కల్చూరి చెప్తారు ఈ ప్రేమ గుండం గురించి. ఇది పుస్తకంలో లేదు కానీ నేను ఒక చోట చదివాను. అది కూడా మనం తెలుసుకుందాం. అంటే ఆ కష్టాలు కలిగినప్పుడు ఆ బలహీనతల టైంలో ఈ ప్రేమ గుండంలో మునగమని చెప్తున్నారు. అంటే బాబా నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పరమాత్మని రక్షణలో నేనున్నాను. నేను ఎలాంటి తప్పులు చేసినా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఆ భగవంతుడే నన్ను కాపాడతాడు. ఇది తప్పు చేసేసాను అని బాధపడి దాన్ని మననం చేసుకునే కన్నా ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండేలా చెయ్యి తండ్రి అని ప్రార్థించడం ముఖ్యం అంటారు బాబా. కాబట్టి ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే అమెరికాలో బాబా దర్శనాలు ఇస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది. చాలా బాధపడిపోయింట. బాబా అందరినీ వచ్చి ఆలింగనం చేసుకోమంటే నాకు అర్హత లేదు అనుకుంటుంది. ఎందుకంటే ఆవిడిలో ఉన్న బలహీనతల వల్ల నేను అంత పరిశుద్ధ అయిన ఆ భగవంతుణ్ణి నేను ఆలింగనం చేసుకుంటే ఆయన కూడా అపవిత్రుడైపోతాడనే భావనతో తలమునకలైపోతుందండి. ఎన్నిసార్లు పిలిచినా బాబా దగ్గరికి వెళ్ళదు. మరునాడు కూడా వెళ్ళి మళ్ళీ అదే బాధపడితే ప్రభు ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. నీలో ఎన్ని బలహీనతలైనా ఉండని, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న ప్రేమ గుండం ఉంది కదా, దానిలో మునుగు. నీ బలహీనతలు గుర్తుకొచ్చినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు ప్రతి విషయాన్ని ఆ ప్రేమ గుండంలో పడే. అప్పుడు నీకు ఏది అతుక్కోదు అని చెప్తున్నారు. నిజంగా తండ్రి ఎంత అద్భుతమైన వరాన్ని మనకిచ్చాడో దాన్ని మనం తెలుసుకోలేక మనం చాలా దాటికి మమైకమైపోతూ ఉంటామండి చిన్న చిన్న విషయాలకే. కానీ ప్రభు దారి చూపిస్తున్నాడు మనకి. ఈ రకంగా ఈ పుస్తకం చదవడం వలన ఇరిచ్చ ద్వారా మనకి మార్గాన్ని సుగమనం చేస్తున్నారు బాబా. కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని రేపొక్కసారి మళ్ళీ మననం చేసుకుని ఈ ప్రేమ గుండం గురించి బాబా ఏమన్నారో ఒక అద్భుత విషయాన్ని కూడా మనం రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. హారతికి మణి చెప్పానా? జై బాబా. జై బాబా అమ్మా. జై బాబా. శ్యామల గారు ఎవరిని పాడమన్నారు? చెప్పాను, నాకు గుర్తులేదు. మణి చెప్పినట్టు. అవునా? లేకపోతే నన్ను పాడచేనా ఆంటీ గారా? ఎవరు చెప్పారు? హారతి నేను పాడిదామా?
ఎవరికో చెప్పానన్నారు కదా. మణి జై బాబా పాడండి. పాడనా? అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. దేవా జై బాబా. ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మిహిర్ బాబా, ప్రియతమా మనసు హారతిదే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతి. ధరించు నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయోజ్యము పొందగా, పాహి శరణు సాయోజ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మిహిరు బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మన